అందరికీ నమస్కారం. ఈరోజు తెల్ల కార్డు అనే కథ విందాం. ఈ కథను రచించినవారు డాక్టర్ ఎంవిజే భువనేశ్వరరావు గారు. ఈ కథ ఈనాడులో ప్రచురితమైంది. ఇప్పుడు కథ మొదలుపెట్టేస్తున్నానండి. అప్పారావుకి పుట్టినప్పట్నుండి అదృష్టమే. 2 రూపాయలకే కిలో బియ్యం అందుకోవటంతో ప్రారంభమైన అతని జైత్రయాత్ర నేటికి అడ్డూ ఆపూ లేకుండా కొనసాగుతోంది. అతనికెప్పుడూ కష్టపడే అవసరం రాలేదు. ఆదరణ దగ్గర్నుండి అమ్మ ఒడి వరకు దేన్నీ విడిచిపెట్టలేదు అప్పారావు. అప్పారావు తల్లిదండ్రులిద్దరికీ వృద్ధాప్యపు పింఛనొస్తోంది. అప్పారావుకి దివ్యాంగ పింఛన్ వస్తోంది. అలాగని అప్పారావు పుట్టుకతో దివ్యాంగుడు కాదు. సైకిల్ మీద నుండి జారిపడటంతో కాలివేలికి దెబ్బ తగిలి కాలివేలి చివరను తీసేయాల్సొచ్చింది. అప్పారావు సైకిల్ని వెనుకనుండి గుద్దిన కారు ఓనరు గవర్నమెంట్ డాక్టర్ కావడంతో ఊహించని ఉత్పాతాన్ని నిలువరించడానికి 50% వైకల్యమని ఓ మెడికల్ సర్టిఫికేట్ రాయించిచ్చేశాడు. ఆ రోజు నుండి అప్పారావుకి దివ్యాంగ పింఛన్ దివ్యంగా అందుతోంది. గతంలో కాస్త తక్కువైనాగాని ఇప్పుడైతే నెలకు 6,000 రూపాయలు చేతికందుతోంది. పైగా ఆ సర్టిఫికెట్తో గవర్నమెంట్ ఆఫీస్లో ప్యూన్ ఉద్యోగం సైతం దివ్యాంగుల కోటాలో సంపాదించుకున్నాడు. ఒక పక్క ఉద్యోగం, మరోపక్క పింఛన్, దేనినీ వదలటంలేదు అప్పారావు. తల్లిదండ్రుల పేరునొక ఇల్లు, అప్పారావు పేరున మరొక ఇల్లు. వేరువేరుగా ఉంటున్నామని చెప్పి ఫ్రీగా సర్కార్వారి 2 ఇళ్ళు చేజెక్కించుకుని ఒక ఇంటిని అద్దెకిచ్చేశాడు. ప్రభుత్వ పింఛన్, రేషన్, మెడికేషన్, ఎడ్యుకేషన్ తో మాత్రమే కుటుంబాన్ని నడపాలని, జీతం పింఛన్ రూపంలో ఇతరత్ర వచ్చే డబ్బును ఏమాత్రం ఇందుకు వినియోగించకూడదనేది అప్పారావు తీసుకున్న గట్టి నిర్ణయం. అప్పారావు అనుకున్నట్లుగానే అన్నీ ఉచితంగా అందుకుంటూ కొడుకును కూతుర్ని పెంచి పెద్దచేశాడు. పిల్లలిద్దరూ బాగా చదువుకున్నారు. ఉద్యోగాల వేటలో పడ్డారు. వారు పెళ్ళీడికి వచ్చేయటంతో అప్పారావు సంబంధాల వేటలో పడ్డాడు. ముందుగా కొడుక్కి పెళ్లి చేద్దామని తలచి అమ్మాయిలను వెతుకుతున్న అప్పారావుకి అన్నీ డబ్బున్న సంబంధాలే ఎదురవుతున్నాయి, అప్పారావు సంపాదనా చాతుర్యాన్ని గుర్తించి. అప్పారావు వద్దువద్దని వారిస్తున్నా వెంటపడి మరీ పిల్లనిస్తామంటున్నారు. అప్పారావు ససేమిరా అంటున్నాడు. అప్పారావుకంటూ కొన్ని లెక్కలున్నాయి. తన అభిమతానికి, అభిప్రాయాలకి సరితూగే సంబంధాన్నే ఖాయం చేసుకోవాలనేది అతని నిశ్చిత అభిప్రాయం. అవతలివారికి ఆస్తిపాస్తులు ఎన్ని కోట్లున్నాగాని అప్పారావుకి పట్టింపులేదు. కాని వారికి ఖచ్చితంగా తెల్లకార్డు ఉండితీరాలి. ఈ విషయంలో ఏమాత్రం తగ్గే పరిస్థితి లేదు. అప్పటికప్పుడు తెల్లకార్డుని సంపాదించుకుంటామని వారు చెప్పినాగాని అప్పారావుకి అది అంగీకారం కాదు. తెల్లకార్డు ఫిలాసఫీ, ఐడియాలజీ బాగా వంటబట్టించుకున్నవారైయుండాలి. ఒకరోజున సరిగ్గా అలాంటి కుటుంబం నుండి అప్పారావుకి ఆహ్వానం అందింది. సుబ్బారావు నుండి అబ్బాయిని తీసుకుని పెళ్లిచూపులకి రమ్మని పిలుపొచ్చింది. మంచి రోజున అమ్మాయిని చూడడానికి సుబ్బారావు ఇంటికి అప్పారావు కుటుంబమంతే కలిసి బయల్దేరింది. ఆ ఇంట్లో అడుగుపెట్టాడో లేదో అప్పారావు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. సుబ్బారావు ఇంటినిండా ప్రభుత్వ ఉచిత పథకాల పోస్టర్లే. ప్రభుత్వం ప్రకటించిన ఏ స్కీమ్నీ వదలకుండా సుబ్బారావు అతని కుటుంబ సభ్యులు అందుకుంటున్నారు. అందుకుంటున్న పథకాలకి ఎదురుగా టిక్మార్కు పెట్టి అందుకోని వాటిని, అర్హత లేని వాటిని ఎలా సంపాదించుకోవాలా అని తాపత్రయపడుతున్నాడు. సుబ్బారావు కుటుంబం అందుకుంటున్న ఉచిత పథకాల విలువ లక్షల్లో ఉంది. ఎన్నికల సమయంలో వివిధ పార్టీలవారు పంచిన సొమ్మును ఎప్పటికప్పుడు హెచ్యుఎఫ్ అకౌంట్లో జమచేస్తూ వచ్చాం. పార్లమెంటు, అసెంబ్లీ, లోకల్ బాడీస్ ఎన్నికలన్నింటిలోనూ గత 30 సంవత్సరాలుగా వచ్చిన సొమ్మును అల్లుడుగారు కారు కొనుక్కోవడానికి లాంఛనంగా ఇద్దామనుకుంటున్నాం. అది విని అప్పారావు నోరెల్లబెట్టాడు. అమ్మాయిని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలలో ఉచితంగానే చదివించాం. ఈ ఏడాదితో ఇంజనీరింగ్ పూర్తయిపోతుంది. ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. మీరు అర్థం చేసుకుంటారని, అపార్థం చేసుకోరని మరో విషయం చెప్తున్నాను. అమ్మాయికి బాల్య వివాహం జరిగి రద్దయిందని డిక్లరేషన్ ఇప్పించి విడో పింఛన్కి అప్లై చేశాం. గత 5 సంవత్సరాలుగా అమ్మాయి విడో పింఛన్ అందుకుంటోంది. ఇక ముందు కూడా మీరు ఒప్పుకుంటే అందుకుంటూనే ఉంటుంది. ఏదో అమ్మాయికి పాకెట్ మనీగా ఉంటుందని అలా సెట్ చేశా. ఇవన్నీ వింటుంటే అప్పారావుకి మతిపోయినంత పనైంది. తాను 2 ఆకులు చదివితే తనకు కాబోయే వియ్యంకుడు సుబ్బారావు 4 ఆకులు ఎక్కువే చదివాడనేది స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. 2 ఇళ్ళు, మా అమ్మానాన్నలకి వృద్ధాప్యపు పింఛన్లు వచ్చాయి. వాళ్లతో పాటు నేను కూడా నోటరీ ద్వారా మా అమ్మ సమానమైన వయసును రాయించుకొని ఓల్డేజ్ పింఛన్ అందుకుంటున్నాను. మా అమ్మాయితో పాటు మా ఆవిడికి కూడా విడో పింఛన్ రాయించాను. ఇలా మా ఇంట్లో 3 ఓల్డేజు, 2 విడో పింఛన్లు వస్తున్నాయి. అప్పారావు నోట మాట రాలేదు.
కేవలం ఇవే మా ఆస్తులు అనుకోవద్దు. మాకు మీలానే బంగ్లా, 5 అంతస్తుల బిల్డింగ్, 50 ఎకరాల పొలం, భూమి అన్నీ ఉన్నాయి. సుబ్బారావు చెప్పింది విని ఆశ్చర్యపోవటం అప్పారావు వంతయింది. తమకు సరితూగే అద్భుతమైన సంబంధమిదేనని అప్పారావుకి అర్థమైంది. అమ్మాయి, అబ్బాయిలు ఒకరికొకరు బాగా నచ్చేశారు. పెళ్లి సంబంధం కుదిరి ఓ శుభముహూర్తాన వారి పెళ్లి జరిగిపోయింది. రేషన్ బియ్యంతోనే భోజనాలు పెట్టాలనే పట్టుదలతో అప్పారావు, సుబ్బారావులిద్దరూ మిగిలిన రేషన్ కార్డుల వారి దగ్గర్నుండి కిలో 2 రూపాయలు బియ్యానికి 3 రూపాయలు ఇచ్చి కొని మరీ పెళ్లి భోజనాలు పెట్టించారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు అప్పారావుకి సుబ్బారావు తోడయ్యాడు. ఉచిత పథకాల నుండి ప్రయోజనాల్ని ఎలా జుర్రుకోవాలో ఇద్దరూ ఏకమై పరస్పరం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇంకా ఎందుకు నాన్నా, ఇక ఈ ఉచితాల కోసం వెంపర్లాడకుండా మనం మనంగా బతుకుదాం. ఇప్పుడు మాకు ఉద్యోగాలు కూడా వచ్చాయి కదా, మనకివి అవసరమా అన్నారు అప్పారావు పిల్లలు. అగ్గిమీద గుగ్గిలంలా అప్పారావు, సుబ్బారావులిద్దరూ పిల్లలపై విరుచుకుపడ్డారు. మీరింత అమాయకంగా ఎలా మారిపోయారో మా పెంపకంలోనే ఏదో లోపముందేమో, కాకపోతే ఉచితంగా లక్షల రూపాయలు వచ్చి పడుతుంటే కాలదన్నుకుంటారా అని తీవ్రంగా నిట్టూర్చారు. పిల్లలు మౌనంగా ఉండిపోయారు. కాలచక్రం గిర్రున తిరుగుతోంది. అప్పారావు, సుబ్బారావులకి రోజులు హాయిగా దొర్లిపోతున్నాయి. ఆ రోజు అమావాస్య. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యిందని, అప్పులు భారీగా పెరిగిపోయాయని, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ముందుగా ఉచిత పథకాలన్నింటినీ రద్దు చేయాల్సిందేనని గట్టిగా తీర్మానించారు. అది విని గుండాగినంత పనయింది అప్పారావుకి. జీవితమే నాశనమైపోతోంది, ఉచితాలు లేకుండా బతకడమే వృధా అననిపించింది సుబ్బారావుకి. గాఢ నిద్రలో ఉన్న ఇద్దరూ తుళ్ళిపడి లేచారు. విచిత్రంగా ఇద్దరికీ ఒకే రకమైన కల రావటంతో ఆశ్చర్యపోయారిద్దరూ. వచ్చింది కల కావటంతో ఊపిరి పీల్చుకున్నారు. సరిగ్గా ఆ మర్నాడే సచివాలయం సూపర్వైజర్ మహాలక్ష్మీనాయుడు, పోలీసులు అప్పారావును, సుబ్బారావును చుట్టుముట్టారు. మీ 2 కుటుంబాలకి ఇచ్చిన తెల్ల కార్డులని రద్దు చేస్తున్నాం. మీరిద్దరూ కూడా నిజానికి అర్హులు కాదు. మీ ఇద్దరి కుటుంబ సభ్యుల పేరున కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. అంతేకాకుండా మీపైన కిడ్నాప్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం. అది విని అప్పారావు, సుబ్బారావులిద్దరూ నోరెళ్లబెట్టారు. అప్పారావుగారు, మీకున్న బార్ అండ్ రెస్టారెంట్లు, 30 ఎకరాల భూమి, మీ ఊర్లో ఉన్న 3 అంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్లను మీ బావమరిది పేరున మార్చి అతడు ఎటూ కదలకుండా ఊరి చివర ఓ ఇంట్లో తాళమేసి ఉంచారా లేదా? మీ పేరున ఉంటే మీకు ఉచిత పథకాలు అందవనే కదా మీరీ పనిచేశారు? ప్రతిరోజూ మీ బావమరిదిపి క్యారేజ్ పట్టుకెళ్తున్నది వాస్తవమా కాదా? సుబ్బారావుగారు, ఓ బంగ్లా, 5 అంతస్తుల బిల్డింగ్, 50 ఎకరాల భూమికి యజమాని అయిన మీరు తెల్లకార్డు కోసం ఆస్తినంతటినీ మీ చెల్లి పేరున పెట్టి ఆమెను మీ ఇంట్లోనే ఓ గదిలో కదలనీయకుండా ఉంచారు కదా? ఉచిత పథకాలనందుకోవటం కోసం మీరిలా చేయటం న్యాయమేనా? పోలీసులు ఒక్కొక్క నిజాన్ని బయటకు చెప్తుంటే అప్పారావు, సుబ్బారావులిద్దరూ నీరుగరిపోయారు. ప్రభుత్వాన్ని తప్పుడు వివరాలతో తప్పుదోవ పట్టించడందుకు, మోసపూరితంగా ఉచిత పథకాల ద్వారా లబ్ధి పొందినందుకు, మీ ఆస్తులని కుట్రపూరితంగా వేరొకరి పేరున మార్చి ఉచిత పథకాలందుకోవాలనే కాంక్షతో వారిని నిర్బంధించి ఉంచినందుకు తగిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నాం. ఒక్కసారిగా అప్పారావు, సుబ్బారావులిద్దరూ లబోదీబోమన్నారు. సచివాలయం సూపర్వైజరు, పోలీసు వాళ్ల కాళ్లని చెరొకరు పట్టుకుని, అయ్యా, మమ్మల్ని క్షమించండి, మీరు చెప్పినట్లే నడుచుకుంటాం, మా మీద కేసులేమీ లేకుండా చూడండి, తెల్లకార్డు రద్దుకి మేమే స్వయంగా దరఖాస్తు చేస్తాం, ఈసారికి మమ్మల్ని వదిలేయండి మహాప్రభో అని బ్రతిమాలుకోసాగారు. అదే క్షణంలో సచివాలయం సూపర్వైజర్ అప్పారావు కొడుకు సందీపు వైపు కన్నుగీటి చూడటం సుబ్బారావు కంటపడింది. ఏదో అర్థమైనట్లయి తెలియని ధైర్యం వచ్చేసింది. వెంటనే సందీపు వారికేదో నచ్చజెప్పి పోలీసుల్ని, సూపర్వైజర్ని వెనక్కి పంపేశాడు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, ఈ ఉచితాలనేవి శాశ్వతం కాదు, వాటిపై ఆధారపడటం మంచిది కాదు. అర్హులం కాకపోయినా అందుకోవాలని ఆరాటపడటం వలన నిజంగా అర్హులైన వ్యక్తులకి అవసరమైన సాయం అందకుండా పోతుంది. మన తెల్లకార్డులని రద్దు చేసుకుందాం. సందీప్ మాటలు విని వికృతంగా నవ్వాడు సుబ్బారావు. అల్లుడిగారు, ఉచితాలు శాశ్వతమా కాదా అనే విషయంలో మీకే అనుమానం అక్కర్లేదు. ఈ ఉచిత పథకాలు రిజర్వేషన్ల కన్నా శక్తివంతమైనవి. ఇవి మరింతగా పెరిగి, మరింతగా వృద్ధి చెంది, కొత్త కొత్త పేర్లతో ఎప్పటికీ అలాగే కొనసాగుతాయి. మనిషి ఆయుష్ 100 ఏళ్లైతే వీటి ఆయుష్ 1000 ఏళ్లు. ఇకపోతే ఈ పోలీసుల దాడి, తెల్లకార్డు రద్దు, డ్రామా ఇదంతా మీరే ఏర్పాటు చేశారు కదా.
సందీప్ నిర్ఘాంతపోయి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. వీళ్లని మార్చడం ఎవరితరమూ కాదని అక్కడి నుండి నిష్క్రమించాడు. మర్నాడు బావమరిది దుర్గారావుకి క్యారేజు పట్టుకెళ్లిన అప్పారావుకి గుండె గుభేల్మంది. గది తలుపులు మూసే ఉన్నాయి. కాని దుర్గారావు లేడు. అంతలోనే సెల్ఫోన్ రింగు కావటంతో చెవి కానించాడు. బావా, నువ్వు నన్నెందుకు నిర్బంధించావో ఇప్పుడే తెలిసింది నాకు. నా పేరున ఉన్న నీ ఆస్తులని నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్ఫర్ చెయ్యను. ఎందుకంటే ఆ పని చేస్తే నీ తెల్లకార్డు రద్దయిపోతుంది కదా. నాకు క్యారేజులు తెచ్చే శ్రమ నీకక్కర్లేదు. ఫోన్ కట్టయింది. అప్పారావు కళ్ళు తిరిగి కిందపడ్డాడు. ఏవండీ, మీ చెల్లి గదిలో లేదండీ, ఎక్కడికో పారిపోయింది. ఇంట్లోనుంచి భార్య చెప్పింది విని గాభరాపడ్డాడు సుబ్బారావు. అంతలోనే ఫోన్ మోగుతుండటంతో ఫోనెత్తాడు. ఒరే అన్నయ్యా, ఇన్నాళ్ళూ నన్ను గదిలోంచి కదలనీయకుండా చేసింది ఎందుకో బోధపడింది. నాకు పెళ్లి కూడా చేయకుండా నీ స్వార్థం కోసం వాడుకున్నావ్. నా పేరున ఉన్న నీ ఆస్తితో మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకుంటాను. నీ ఆస్తిని నీ పేరున మార్చేస్తానేమోనని బెంగపడకు. నీ తెల్లకార్డు ఎప్పటికీ రద్దవ్వకుండా చూసుకునే బాధ్యత నాది. ఆ తర్వాత ఇక ఏ మాటలు వినిపించలేదు. అప్పటికే స్పృహ తప్పి కుప్పకూలిపోయాడు సుబ్బారావు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహమివ్వండి.